హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్ల వార్తలు చూద్దాం. స్థానికంపై ప్లాన్ బి అట. రేవంత్ రెడ్డి గారు ప్లాన్లు ఏసి బి దాకా వచ్చింది. ఏ అయిపోయిందట. ఏ పక్కన పెట్టినట్టే నాకు తెలియదు. ఏ అంటే ఏంటంటే జియో నెంబర్ 9. జియో నెంబర్ 9తో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పి జియో ఇచ్చి ఇమీడియట్‌గా షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూలు ఇచ్చారో లేదో హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డది. నిన్న మొన్న వాళ్ళ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది. డైరెక్ట్‌గా షెడ్యూల్‌ని ఎవరు క్వెషన్ చేయట్లే. ఎన్నికల నిర్వహణని ఆపమని చెప్పట్లే. కేవలం జియో నెంబర్ 9 ప్రకారం 42% బీసీలకి ఎట్లా ఏ పద్ధతిలో ఇచ్చారు రిజర్వేషన్లు వాటిని ఆపాలి, జియోని రద్దు చేయాలని అడుగుతున్నారు. 50% సీలింగ్ దాటింది రిజర్వేషన్ అనేది వాళ్ళ అభియోగం. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ జియో చేసిన అధికారులకు తెలుసు, జియో చేయమని చెప్పిన ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, మాట్లాడే ప్రతి నాయకుడికి తెలుసు. ఈ జీవో 100కి 99% నిలబడే జీవో కాదని తెలిసి జీవో ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు అంటే బీసీలకు ఏదో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చేయడానికి ఈలే. కేవలం వాళ్ళ ప్రణాళికలో బీసీలని మభ్యపెట్టడానికి చేశారు. ఇక అదే ఈ ప్లాన్ అంటే ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏ అయిపోయింది, బీకి వచ్చిందట ఇప్పుడు. ఏ ఏంటంటే జియో ఇచ్చినట్టు చేద్దాం, ఆర్డినెన్స్ని ఇచ్చినట్టు చేద్దాం, బిల్లు పంపినట్టు చేద్దాం. ఈ 3 మేము చేసే ప్రయత్నంలో కొంతమంది కోర్టుకు పోయారు కాబట్టి చేయలేం కాబట్టి ప్లాన్ బికి పోతాం. ప్లాన్ బి అంటే ఏం లేదు, పాతదే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రిజర్వేషన్ అయితే అమలైందో 23% అదే ప్లాన్ బి. ఇక దీనికోసం ఇదంతా తతంగం. సంవత్సరంన్నర పాటు ఎన్నికల వాయిదా. ఆ ఎన్నికల వాయిదా వల్ల గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిలుపుదల. దానివల్ల ఈరోజు గ్రామ పంచాయతీలలో చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లో డీజిల్కి డబ్బులు లేని పరిస్థితి. ఈ ఈ ప్లాన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టేది. నిజంగా ఇవ్వాలంటే ఈ ఇబ్బందులు ఉండవు. ఈ ప్లాన్లు అవసరం లే. ఒకటే ప్లాన్ ఉంటుంది. ప్లాన్ ఏ బీలు ఉండవు. ప్లాన్ ఒక్కటే ఉంటుంది. అది అమలు చేయాలనే ప్లాన్ ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఢిల్లీలో పార్లమెంట్ ముందు ధర్నా కూర్చోవాలి, లేదా మోడీ ఇంటి ముందు ధర్నా కూర్చోవాలి, లేదా మీకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షం కాబట్టి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని పెట్టిస్తే తమిళనాడులో ఇప్పుడు ఎట్లయితే 69% అమలవుతుందో 9th షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేయించి అది వచ్చేది. ఇవన్నీ కాకుండా అసలు చేయాల్సిన ప్లాన్ చేయకుండా ప్రచారం కోసం ప్లాన్లు చేస్తాను. ఇప్పుడు నిజంగా మీకు ఆ కమిట్మెంట్ ఉంటే మీ గురువు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నా స్కూల్ గురువు, కాలేజీ గురువు అదేదో చెప్పారు, కాలేజీ గురువు అన్నారు. ఆ గురువును ఉపయోగించుకొనైనా కనీసం మీరు చేయొచ్చు. చేయరు. చేస్తే ఈ ప్లాన్లు ఏలు బీలు ఉండవు. డైరెక్ట్ ఒకటే ప్లాన్ ఉంటుంది, అమలు చేయడమే ఉంటుంది. 9th షెడ్యూల్లో పెట్టేసి అదంత ఈజీ కాదు. కానీ మీరు కనీసం ఆ ప్రయత్నం చేయలే. స్పష్టంగా ఈరోజు బీసీ సమాజానికి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అర్థం అవుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. కేవలం అమలు చేయడానికి కాదు, మభ్యపెట్టడానికి, ప్రచారం చేసుకోవడానికి, మేము ప్రయత్నం చేసినామని చెప్పుకోవడానికి ప్లాన్లు ఏలు బీలు చేస్తాడు తప్ప నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ఉంటే ఇట్లాంటివి చేయరు అని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు రేపు 6th రోజు సుప్రీంకోర్టులో ఉంది కేసు, 8th రోజు హైకోర్టులో ఉంది. ఈ 2 గండాలు ఒడ్డెక్కితే తప్ప ఇది ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ బీకే పోయే అవకాశం ఉంది తప్ప ప్లాన్ ఏ నడిచేదే లేదు అనేది అర్థమవుతుంది. 6, 8 తేదీల్లో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్లో చట్ట సవరణపై విచారణ. కోర్టు తీర్పుల ఆధారంగానే వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ఏముంది వెంటనే స్పందించడానికి? అందులో ఏం లేదు. కోర్టులో రివర్స్ వచ్చింది కాబట్టి, వ్యతిరేకించింది కాబట్టి, కోర్టు రద్దు చేసింది కాబట్టి పాత పద్ధతిలో చేద్దాం. కేసీఆర్ ఇచ్చిన పద్ధతులే. కామారెడ్డి లేదు, డిక్లరేషన్ లేదు, జీవో లేదు, ఆర్డినెన్స్ లేదు, బిల్లు లేదు, అన్నీ సాప కింద చుట్టి ఇక మేము పాత పద్ధతిలో ఇస్తామంటారు. దీనికోసం ఈ తతంగం, ఈ డ్రామా, ఈ సినిమా అవసరమా? ఈ సినిమా అంతా అవసరంలే. మీరు చేయాల్సిన పని ఏంటంటే పార్లమెంటు ముందు, మోడీ ఇంటి ముందు కూర్చోవాలి. అయితే ఏమైతే అరెస్ట్ చేస్తారేమో. ఒక రాష్ట్రానికి ప్రతినిధి, ఈ రాష్ట్ర ప్రజల మ్యాండేట్ని అక్కడ చూపించాలి. ఈ రాష్ట్ర ప్రజల బీసీల హక్కుని అక్కడ మీరు చూపించాలి. ఆయన ఇస్తాడా లేదా పక్కన పెట్టండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మీ ప్రయత్నమే లేదు. ప్రయత్న లోపం కంప్లీట్గా కనపడుతుంది. మీ ప్రయత్నం వల్ల జీవోలు, ఆర్డినెన్స్లు కాని వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఇవి అవ్వవు, నిలబడవు అని తెలిసి ఆ ప్రయత్నాలు బదులు నిలబడే ప్రయత్నం చేయండి. 9th షెడ్యూల్ కోసం ఈరోజు ప్రయత్నం చేస్తే ఇంకొక నెక్స్ట్ టర్మ్ కానీ వద్దు కదా. ఆ స్పిరిటు చేయరు. బోనస్ బకాయి 1159 కోట్లు ఉందట.
సన్న వడ్లకు బోనస్ అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వానాకాలం సీజన్లో ఇచ్చారు. మంచినే క్వింటాకు రూ. 500 చొప్పున రైతులు కూడా హ్యాపీ అయ్యారు. చాలా అద్భుతమైన స్కీమ్ వాస్తవంగా ఇది. అంటే పంట పండించే రైతు, కష్టపడే రైతుకి ఇది బెనిఫిట్. ఈ రైతు బంధు, రైతు భరోసా లెక్క ఏసీ కారులో తిరిగి భూమి ఊర్లో ఉంటే వాళ్ళకి కూడా వచ్చే కార్యక్రమం. వందల కోట్లుండి ఎస్టేట్లు, ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది. ఇది అట్లా కాదు. భూమిని నమ్ముకొని భూమిపైన పనిచేసే రైతుకి పంట పండింది. ఆ పంట పండితే ఆ పంట అమ్ముకున్న రైతు ఖాతాలో బోనస్ వచ్చింది, మంచిదే. కానీ ఆరంభ సౌరత్వం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక పంటకి ఇచ్చింది, రెండో పంట నుంచి యాసంగి లేదు. 1159 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయింది ఒక యాసంగిది. మళ్ళీ ఇప్పుడు వానాకాలం పంట సన్నోడ్లు వస్తున్నాయి. మరి ఇది అసలు వస్తుందా? ఈ బకాయి కిందనే పడి అదే ఆ బకాయిలు ఇది రైతు రుణమాఫీ లెక్క ఇక అట్లే పడవ పడిద్ది. ఇప్పుడు రైతు రుణమాఫీ అదే పరిస్థితి. 2 లక్షల వరకు రుణాన్ని మేము మాఫీ చేస్తాం, ఆ పైన ఉన్న రుణాన్ని రైతు పే చేసుకోవాలని చెప్పారు. 2 లక్షల లోపు వాళ్ళకి చేశారు, 2 లక్షల పైన వాళ్ళకి చేయలే. పైన ఉన్నది రైతు కట్టుకునేవాడు, లోపట ఉన్నది కూడా చేయలే. అట్లా చాలామంది రైతులు ఏ ఊరు పోయినా రైతులను కలిస్తే రైతు రుణమాఫీ ఏమైంది అని అడిగితే ఎవరికి చేసిండు, కొద్దిమందికి చేసిండు అంటున్నారు. ఆ కొద్దిమంది ఎవరు, కానిది ఎవరో కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర. 22,000 కోట్లు వాస్తవంగా రైతు రుణమాఫీ అయింది. కానీ అయిన ఫలితాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రైతులకి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు అంటే కొంతమందికి కాలే. చిన్న ఎక్సర్సైజ్ చేసి ఇంకొక 5-6 వేల కోట్లు కేటాయించుంటే ఆ క్రెడిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడేది. అది క్లెయిమ్ చేయలేని పరిస్థితి. అసలు రైతులు రుణం నిజంగా మాఫీ అయిన వాళ్ళు ఏం కాముగా ఉన్నారు, రుణం మాఫీ కాని వాళ్ళు రోడ్ల మీద చెప్పే పరిస్థితి వచ్చింది. రుణమాఫీ ఎవరికి చేసిండి చేయలేదని. ఇది అదే కథ. బోనస్ కూడా బకాయి పడదు. ఆ బకాయిలు సేమ్ రైతు రుణమాఫీ లెక్క కాకుండా దీనిపైన దృష్టి పెట్టి ఆ బకాయిలను ఇమీడియట్ రిలీజ్ చేయించి మళ్ళా ఇప్పుడు వర్షాకాలం పంటకు సంబంధించి రైతు బోనస్ అని రెడీగా పెడితే మీకు మాట దక్కింది. రైట్. హైదరాబాద్లో బస్ ఛార్జీల పెంపట. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు రూ. 5, 4 స్టేజీ నుంచి రూ. 10 పెంపు. డీలక్స్, ఏసీ, లగ్జరీ బస్సుల్లో మొదటి స్టేజీకి రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 పెంపు. రేపటి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయట. 2 ఏళ్లలో 3,300 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చున్న ఆర్టీసీ. హైదరాబాద్లో బస్ ఛార్జీలు పెంచారట. ఇది ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని మహిళలు బస్సు ఎక్కుతారు, వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు మొత్తం ఈ బడెనంతా మళ్ళా పురుషుల పైన పడుతుంది. ఈ పెంపు 6వ తారీఖు నుంచి అమలైద్దట. అత్యంత సామాన్యమైన ప్రజలు, ఆర్డినరీ సిటీ బస్సులు ఎక్కేవాళ్ళు పాపం చిన్న చిన్న 15,000కి 10,000 ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సిటీలో. వాళ్ళు బస్సు ఎక్కి ఆఫీస్కి పోవటం, మళ్ళీ ఇంటికి రావడం చేస్తారు. వాళ్ళపైన పిడిగేస్తారా మీరు? ఏమన్నా ఎయిర్పోర్ట్ అది, ఏమన్నా ఫ్లైట్ అది? ఫ్లైట్ ఎక్కేటోడి మీద వేసినా ఏం కాదు, లేదా వందే భారత్ ఎక్కే వాళ్ళపైన వేసినా ఏం కాదు. ఈ వీళ్ళపైన మీరు వేసేది పాపం అత్యంత సామాన్యమైన వాళ్ళు, అటెండర్లు పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, రకరకాల పనులు, హౌస్ కీపింగు, ఆఫీస్ కీపింగు, ఇట్లాంటి స్టాఫ్ ఉంటారు. వాళ్ళు కొంచెం స్థితిగా ఉండి ఒక 40-50 వేలు జీతం వచ్చేటోళ్ళు బైక్ ఉంటుంది, లేదంటే కారు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. లిటరల్గా బస్సు, సిటీ బస్సు ఎక్కుతుండంటే చాలా లో ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళపైన వేయొద్దు ఎట్టి పరిస్థితులు, కానీ వేసారు. ఇంకో దారుణమైన పరిస్థితి ఏంటంటే దసరా సందర్భంగా స్పెషల్ బస్సులని వేశారు. మంచిగా వేశారు, బస్సులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేశారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కానీ ఛార్జీలు ఎట్ట మోత మోగిందో తెలుసా? దసరా ఇక్కడే కనపడదు, బస్సు ఎక్కినప్పుడే దసరా కనపడదు, తర్వాత ముచ్చటది. కానీ ఒక్కొక్క టికెట్ పైన రూ. 200 పెంచారు పురుషులకి, మహిళలకేమో మళ్ళీ ఆధారు. అంటే భార్య భర్త పోతే భార్య టికెట్, భర్త టికెట్ భర్త దగ్గర వసూలు చేశారు. అది ఎక్కిందానగా చెప్పరు, మళ్ళా ప్రతిదీ స్పెషలే అంటాడు. మరి అసలు బస్సులు ఎడిపోయినారు? ఆ స్పెషల్ బస్సులు ఏంటంటే ఇక అసలు స్పెషల్ అన్ని స్పెషలే. డబ్బులు వసూలు చేయడానికి ఈ మార్గం అనడం. 110 కోట్లు వచ్చినాడు దసరా పేరుతోని, ముక్కు బిండి వసూలు చేశారు ప్రజల దగ్గర. ఇదే కథ. ఇక ఈరోజు సిటీ బస్సులకు పెంచిండంటే ఇంకొక నెల 2 నెలల్లో మొత్తం పెంచే కార్యక్రమం ఉందన్నట్టు రెడీగా ఉంది అది. అంటే మీరు ఉచిత బస్సు ప్రయాణాల పేరుతోని ప్రజలకు హామీలు ఇచ్చి తీసుకొచ్చి పేద ప్రజలపై నడ్డిరిచే కార్యక్రమం చేస్తారు. ఇది ముమ్మాటికి పేద ప్రజలపైన భారమే, పెద్దోళ్ళపైన కాదు. మీ హామీల కోసం, మీ ఓట్ల కోసం మహిళలకు ఉచితం ఇచ్చి మళ్ళీ పేదోళ్ళపైనే, ఎందుకంటే లిటరలీ పేదోళ్ళు ఎక్కుతారు బస్సు. కాస్త 50-60 వేలు జీతం వచ్చేటోళ్ళు బస్సు ఎక్కే పరిస్థితి ఉండదు, ఏదో సొంత వెహికల్ ఉంటుంది.
అది ఆలోచన చేస్తే తప్ప లేదంటే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. జోషు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా ఖర్చుపై ఆశావాహుల డైలమా. ఈ మన స్థానిక ఎన్నికలు ఎట్లున్నాయంటే సడి సప్పిడి లేడు, సందడి లేని స్థానిక ఎన్నికలు. వాస్తవంగా స్థానిక ఎన్నికలు అంటే ఎట్లుంటుంది, మంచి పండగల వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అసలు నిలబడేటోడికి లేదు సంతోషం, ఓటు వేసేటోడికి లేదు, ఇద్దరికి లేని పరిస్థితి అయింది. ఎవరైనా కంటెస్ట్ చేద్దాం, యాస్పిరెంట్ ఎవరైనా ఉంటే పోటీ చేద్దాం అంటే వాళ్ళు పోటీ చేస్తే పరిస్థితి ఏంది, ఉంటుందా, ఊడిద్దా, ఈ ఖర్చు ఏంది. ఇక పోటీ చేస్తా అంటే నోరులోంచి పోటీ చేస్తా అంటే కథమే, ఖర్చు ఇక జేబు గుల్ల అయితేనే ఉంటుంది. మరి చివరికి మహారాష్ట్రలో పరిస్థితి అయిద్దా అని ఒక డౌటు. మహారాష్ట్రలో 5 జిల్లాల్లో జరిగిన స్థానిక ఎన్నికలు రద్దు చేసింది కోర్టు. 5 జిల్లాల్లో స్థానిక ఎన్నికల కోసం కంటెస్ట్ చేసి గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు ఇద్దరు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. గెలిచిన 6 నెలలు నీ పదవి లేదురా నాయన, ఊడిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రమాదం పెద్దది ఉంది ఈరోజు తెలంగాణలో. జీవో నెంబర్ 9 ప్రకారం నిజంగానే రేపు సుప్రీంకోర్టు, ఆ తర్వాత 8th రోజు హైకోర్టు క్లారిటీ రాకపోతే, ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఖర్చు పెట్టుకొని గెలిచిన అభ్యర్థి ఎన్ని రోజులు ఆ పదవి ఉంటుందో తెలియదు. అది ఊడే పదవే కానీ ఉండే పదవి కాదు. ఎట్టి పరిస్థితుల్లో నిలబడేవాళ్ళు అది ఆలోచించుకోవాలి. ఈ జోషుల కోసం ప్రెస్టేజ్కి పోయి అప్పులు చేసి డబ్బులు పెట్టి గుల్ల కావద్దు. ఇది వాస్తవంగా స్థానిక ఎన్నికలు అంటే చాలా సందడి ఉంటుంది. ఇది సందడి లేని సడి సప్పిడి లేని ఎన్నికలైనవి. ఇంకా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం క్లారిటీ లేక ఒక సందిగ్ధంలో, గందరగోళంలో ప్రజలను పడేసింది. జోష్ లేదట. ఇక 8వ తారీఖు, ఈరోజు 6వ తారీఖున సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది. అంటే లిస్ట్ అయింది కేసు. హైకోర్టులో 8వ తారీఖు లిస్ట్ అయింది. అదే 8వ తారీఖు జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇదంతా చెవిలో పూలు పెట్టే కార్యక్రమం. ఇది అయ్యేది కాదు, ముందు పడేది కాదు, తెలుసు వాళ్ళకి. రైట్. ఈనాడు చూద్దాం. ఇక గూగుల్లో బస్సు కదలికలు వస్తాయట. సిటీతో పాటు జిల్లా బస్సులు సమాచారం సైతం ప్రభుత్వానికి కోరిన సంస్థ ఉన్నతాధికారులతో సమావేశం. దీపావళి కల్లా వివరాలు అందించేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ. ఇప్పుడు ట్రైన్ ఎట్లయితే మనకి ట్రైన్లో ఉంటుంది, వేర్ ఈజ్ మై ట్రైన్ అని ఒక యాప్ ఉంటుంది. ఏ ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది, ఏ స్టాప్లో ఉంది, ఎన్ని గంటలు లేట్ ఉంది, లేదా ఎన్ని గంటలకి రీచ్ అయ్యింది, మనం కావాల్సిన స్టేషన్ అని తెలుసుకోవచ్చు. అట్లే బస్సులో కూడా పెడతారట. ఇప్పుడు ఆల్రెడీ గమ్యం అని ఒక యాప్ ఉంది, టీజీఎస్ ఆర్టీసీ పెట్టింది. ఆ యాప్ చక్కగా పనిచేయనట్టుంది. ఇక గూగుల్తో డైరెక్ట్ టైప్ అయ్యి డైరెక్ట్ ట్రైన్ ఎట్లయితే వస్తుందో కరెక్ట్ యాక్యురేట్గా అట్లా తీసుకొస్తారట. ఇది చాలా మంచిది అన్నట్టు. ఇక్కడ బస్సును ట్రేస్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ ఎక్కడుందో ఏం చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ ప్రయాణ షెడ్యూల్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అట్లేదు. అది 2 గంటలు లేట్ అయిద్దా, అసలు వస్తుందా రాదా తెలవని పరిస్థితి, వచ్చిన రోజు చూసుకోవటమే. ఇంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి గూగుల్తోని వాళ్ళు టైఅప్ అవుతుండట. ప్రేమ పోరాటంలో అసూలైపోయాయట. నమ్మించి మోసం చేసిన ఓ కానిస్టేబుల్, అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. ప్రేమను పెళ్లిపేటల దాకా తీసుకెళ్లేందుకు చేసిన పోరాటంలో ఓ యువతి ప్రాణాలు అనంతవాయువులో గలిచిపోయాయట. హత్య, ఆత్మహత్య అన్న సందేహాలు వ్యక్తమవుతున్నా ప్రేమను గెలిపించుకునే క్రమంలో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నది వాస్తవం. ఈ ఉదంతానికి జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామం సాక్షిభూతంగా నిలిచింది. స్థానికులు, బాధితులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ చెందిన ప్రియాంకలు హైదరాబాద్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నట్లు శిక్షణ తీసుకున్న సమయంలో ప్రేమలో పడ్డారు. రఘునాథ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. జోగులాంబ జిల్లా మల్దకల్లో ఉద్యోగంలో చేరాక అతడు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. మార్పును గమనించిన ఆమె పెళ్లి చేసుకుందామని అడిగేసరికి మరింత దూరం పెట్టాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియాంక నిరసనకు దిగింది. ఫలితం లేకపోవడంతో జూలై 10 గట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి రఘునాథ్ను రిమాండ్కు తరలించారు. అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఎన్ని చేదు అనుభవాలు భరిస్తూ రఘునాథ్ రిమాండ్కి వెళ్ళినప్పటి నుంచి ప్రియాంక చిన్నోనిపల్లిలోని అతడి ఇంట్లోని ఓ గదిలో నివాసం ఉంటుంది. ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా భరించింది. గ్రామంలో ఎవరైనా ఆమెకు భోజనం పెడితే అతడి కుటుంబ సభ్యులు తిట్టేవారు. ఇలా 3 నెలలుగా ఎదురు చూస్తుందట. దసరాకి ఇంటికి రావాలని తాను ఫోన్ చేస్తే జైలు నుంచి రఘునాథ్ మల్దకల్లుకు వచ్చాడని, కలిసి వస్తానని చెప్పిందని ప్రియాంక తండ్రి తెలిపారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు శనివారం ఉదయం సమాచారం. మొత్తానికి అనుమానాస్పద స్థితి.
ఆత్మహత్య తెలియదు. ప్రేమ పోరాటంలో అసూలు బాసిందట. ఇద్దరు కోచింగ్‌లో పరిచయం అట. పాలవంచ ఆమె, గద్వాల అతను. మొత్తానికి ప్రాణం మీదకి తెచ్చుకుంది. రైట్. వెలుగు చూద్దాం. ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్జాల చెరబెడుతున్న ప్రభుత్వ భూములు హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కారు. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనమైందట. వీటి విలువ 60,000 కోట్లు. హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల కబ్జా. హైడ్రా సాయంతో ఆక్రమణలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్న సర్కారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్న కేసులపైన స్పెషల్ ఫోకస్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం. కొండాపూర్లో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ అట. కబ్జాల ఆక్రమణ నుంచి ఆధీనంలోకి వచ్చినాయట. హైడ్రా వల్ల కబ్జాల చరిడి ప్రభుత్వం 1000 ఎకరాలు రికవరీ అయిందట. ఇదంతా బాగానే ఉంది, మంచిదే, అప్రిషియేట్ చేయొచ్చు. కానీ బడాబాబులు రావట్లే, పేదోళ్ళ ఎత్తని. పేదలు 50 గజాలు 100 గజాల్లోనే ఇల్లు కట్టుకున్న వాటిని హైడ్రా రంగనాథ్ గారు బుల్డోజర్ పంపించి కూల్చేసి వాడిని తీసుకుంటున్నారు ఆక్రమణలోకి. కానీ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ ఆధీనం బడాబాబులు ఫామ్ హౌజుల దగ్గర పోవట్లేదు. వాళ్ళ ఫామ్ హౌజులు కూడా ఆధీనం చేసుకుంటే ఇప్పుడు 60,000 కోట్ల ఆస్తి రికవరీ అయింది అంటున్నారుగా. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి వద్దు అప్పుడు. కానీ వాటి జోలికి ఎందుకు పోరు? దుర్గం చెరువులో ఉన్న ఇళ్ళు, గండిపేటలో ఉన్న ఇళ్ళు, ఇంకా చాలా అసలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు కొన్ని హై రైజ్ బిల్డింగ్ల పైన, అపార్ట్మెంట్స్ పైన. వాటిపైన ఒక్కటంటే ఒక చర్య లేదు. ఇదంతా ఎందుకు? హైడ్రా పేరుతోని ఆక్రమణ నుంచి ఆధీనంలోకి వచ్చినాయి 1000 కోట్లు, 1000 ఎకరాలు, 60,000 కోట్లు మేము సేవ్ చేసినామని చెప్పుకుంటున్నారంటే, హైడ్రా వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. హైడ్రా పేద ప్రజల గూడు పైన దాడి చేస్తుంది. హైడ్రా పేద ప్రజలు తినే అన్నంలో మన్ను పోస్తుంది అనే ఒక చెడు రాకుండా ఉండటం కోసం ఈ పేద ప్రజల పైన జరిగిన ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా, పెద్దోళ్ళను వదిలేసిన కార్యక్రమం బయటకు రాకుండా మేము ఇది చేసినాం అని చెప్పుకునే కార్యక్రమం చేస్తుంది. వాస్తవంగా చేశారు. ఆ చేసేది పేదోళ్ళకి ఎందుకు చేయాలా? పెద్దోళ్ళకి కూడా చేయాలి కదా. పెద్దోళ్ళ కబ్జా కాదా? పెద్దోళ్ళు చేస్తే కబ్జా కిందకి రాదా? దాన్ని తీసుకోరు, ఆధీనంలోకి తీసుకోరు. ఎందుకంటే పెద్దోళ్ళు అధికారము, పవరు అడ్డం ఉన్నాయి కాబట్టి. రైట్. ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ సుప్రీంకోర్టుకు పోయింది. పిటిషన్ దాఖలు, ఎల్లుండి విచారణ. ఇప్పటికే ఒక ఆయన మాధవరెడ్డి అని దాఖలు చేసిండు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో. ఇంకొక ఆయన వేణుగోపాల్ రెడ్డి అట, ఆయన కూడా సుప్రీంకోర్టులో వేసిండు. ఇది అంత లాభం లేదని డైరెక్ట్ ఆ కోర్టుకి పోయిండు. ఈ 2 కేసులు కూడా రెడ్లే వేశారు. రేవంత్ రెడ్డి గారేమో నేను నిర్వహిస్తా, బీసీలకి ఇస్తా అంటుండు. ఇప్పుడు అది పెద్ద డ్రాబ్యాక్ అయింది రేవంత్ రెడ్డి గారికి. వేరే వాళ్ళు వేస్తే ఏమో కానీ మళ్ళీ రెడ్డి ఉన్న వాళ్ళు వేశారు పోయి. అది ఎంత కాదనుకున్నా ఆయనకు అంటుకుంటుంది అది. ఇక నువ్వేం జీవో ఇస్తావు, మళ్ళీ మీ వాళ్ళు పోతారు, ఏం కథ అని. ఎందుకంటే ఆయన రెడ్డి సంఘం మీటింగ్లు పోయి చాలా మాట్లాడండి గతంలో. మనమే రాజులు, మనమే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని వేయలేదు, మనకే ఉంటుంది, ఆ వారసత్వంగా వచ్చింది మనకు దేవుడిచ్చిన వరం అన్నట్టు చెప్పిండు ఆయన కులం గురించి. కాబట్టి ఇలా ఆయన ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న ఆయన కులానికి సంబంధించిన వాళ్ళకి కోర్టులలో కేసులు వేస్తున్నారు. అది తప్పనిసరిగా ఆయనకే రివర్స్ కొట్టిద్దామనిపిస్తుంది. మొత్తానికి అయితే వేణుగోపాల్ అట, మాధవరెడ్డి, ఇద్దరు వేణుగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి. రైట్. ఫిరాయింపులపై ఎడతెగని వాదనట. చెప్పిందే మళ్ళీ చెప్తున్నారట ఎమ్మెల్యేలు. ఏముంది అందులో? ఎడతెగేది తెగంది ఏముంది అందులో? ఎంత మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నారు. ఎంత తెలివిగా. పార్టీ మారింది వాస్తవం, బీఆర్ఎస్ నుంచి గెలిచింది వాస్తవం, కాంగ్రెస్లో పార్టీలో పోయింది వాస్తవం. దాన్ని డైరెక్ట్గా ఒప్పుకోక లేదు మేము కాంగ్రెస్ పార్టీలో లేము, బీఆర్ఎస్లోనే ఉన్నామని ఒకసారి. మళ్ళీ దానికి స్పీకర్ గారు కూడా తెలిసి అడగటం. అంటే ఫార్మాలిటీగా అడుగుతున్నాయి కానీ ఎంత జోకు గమ్మత్తుందంటే, మీరు ఏ పార్టీలో ఉన్నారని వారు అడుగుతారు స్పీకర్ కార్యాలయం. లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నామని వీళ్ళు చెప్తారు. ఇందులో ఏమైనా ఉందా జోక్? కాకపోతే వాళ్ళు బీఆర్ఎస్లో లేరు అని తెలుసు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని తెలుసు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఒక ఎంపీగా పోటీ చేసిండని తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోసం వరంగల్లో
కడియం శ్రీహరి ప్రచారం చేసిండని తెలిసి వాళ్ళ బిడ్డ కోసం తప్పనిసరిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలుసు, జాయిన్ అయింది తెలుసు, మళ్ళీ అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని. వాళ్ళు ఏం చెబుతారు, లేదు లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నాం అంటారు. ఇదంతా పెద్ద జోక్ అన్నట్టు, బ్లఫ్ చేస్తారు ప్రజల్ని. ఎడతెగని వాదనలట. ఏముంది అందులో ఎడతెగటానికి? అబద్ధాన్ని పదే పదే చెప్తున్నారు అంతే, ఏమి లేదు. పట్టపగలు పచ్చి అబద్ధాలు ఆడతారు ప్రజల ముందు. ఇక దాంట్లో ఎడతెగటానికి ఏముంటుంది? రైట్. వంగా వేణుగోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి అట, వేణుగోపాల్ కాదు. 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు వేసిన ఆయన వంగా గోపాల్ రెడ్డి అట. ఇంకొక ఆయన మాధవ్ రెడ్డి అని మొన్న హైకోర్టులో వేసిండు. ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గారు బీసీకి ఇచ్చిన రిజర్వేషన్ల పైన ఎవరు కోర్టుకు వెళ్ళొద్దా అంటుంటారు. వాళ్ళు పోయారు. మరి వాళ్ళని ఎవరు ఆపాలి ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు పిలిచి ఆపాలా? నేను రా నాయన, రాజ్యంలో ఉంది నేను ముఖ్యమంత్రిని, నాకు చెడు పేరు వద్ద ఆగండి అంటే ఆగుతారేమో అలా. ఎందుకంటే ఆయన రెడ్డి సంఘం మీటింగ్లు పోతుంటాడు. ఆ రెడ్డి సంఘం వాళ్ళకి చెప్పి ఆపితే బాగు. మరి అది చేయరు మళ్ళా. లేదు లేదు అది వేసింది బీజేపీ, అది వేసింది బీఆర్ఎస్, ఈ కథలు చెప్తారు తప్ప వాళ్ళు అక్కడ ఉండి స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరు కోర్టుకు పోవద్దు, కోర్టుకు పోయినా నిలబడేటట్టు పని చేయాలి తప్ప కోర్టుకు పోతే ఆగేటట్టు పని చేసి కోర్టుకు పోవద్దంటే, పునాది లేని బిల్డింగ్ కట్టి కూలకుండా చేతులు అడ్డం పెట్టండి అంటే ఆగుతుంది. చేతులు ఎన్ని రోజులు అడ్డం పెడతారు? పునాది కట్టుకుంటే నిలబడింది బిల్డింగ్. నువ్వు పునాదే కట్టవైతే గోడ కడితే ఇక కూలకుండా ఆపండి ఆపండి అంటే ఎవరు ఆపాలి? ఇది వంగా వేణుగోపాల్ గోపాల్ రెడ్డి అట. ఇగో స్పీకర్ గారు అడుగుతుండ్రు, బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా చేరారా? స్పీకర్ ఎదుట క్రాస్ ఎగ్జామినేషన్ ప్రశ్నలు. అనర్హత పిటిషన్లపై 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి. ఈ నెల 24న మిగతా 6 ఎమ్మెల్యేల విచారణ. బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా చేరారా? ఈ 2 క్వశ్చన్లు చూస్తే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మనం అసలు ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఏ రాజ్యాంగం అమలు అవుతుంది, కళ్ళ ముందు పార్టీ మారారు కనపడుతుంది. ఇక దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో చేరారా? చేరింది వాస్తవం, లేరన్నది వాస్తవం. బీఆర్ఎస్లో ఇగో ఒక ఒక నాయకుడు తప్పు చేస్తే ఇంత తతంగా ఉంటుంది. ఆ తప్పుని కప్పించడానికి వ్యవస్థలు సాయం చేస్తుంటాయి. అదే ఒక సామాన్య మనిషి చిన్న తప్పు చేస్తే వాడిని జైలుకు పంపిస్తారు. వీళ్ళు జైలుకి పోయే అర్హత ఉంది ఈ పార్టీ మారిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, ప్రజల మ్యాండేట్ని గౌరవించిన వాళ్ళు. అయినా కానీ వాళ్ళని పిలిచి మీరు ఎందులో ఉన్నారు చెప్పండి, దొంగతనం చేసినవా లేదా చెప్పంటే ఏం చెప్తారు? చేయలేదని చెప్తారు. చేసిన అంటాడు కూడా. దొంగ ఎవడన్నా నేను దొంగతనం చేసింది కరెక్టే అంటే ఇంకేముంటుంది? ఇంకేముండదు, కేసే లేదా. ఎన్నిసార్లు అడిగినా నేను చేయలేదని చెప్తాడు. కాబట్టి ఇది కాదు పరిష్కారం, డైరెక్ట్గా వేటేయచ్చు. స్పీకర్కి ఆ పవర్ ఉంటుంది. ఇదంతా తాత్సారం తప్ప ఏం లేదు అక్కడ. ప్రాణం తీసిందట కూరలో కారం, కర్రీలో కారం ఎక్కువైందని భర్త గొడవట, మనస్తాపంతో నవ్వోదు ఆత్మహత్య. ఇటీవల ఇరువురు ప్రేమ పెళ్ళి. అదేమి పెళ్ళి, అదేమి ప్రేమ? కూరలో కారం ఎక్కువైందంటే ఒకలా అయిందంటే అనడం ఏం కొంపలు మునుగుతున్నాయి. ఆత్మహత్య చేసుకుందట నవ్వోదు. ఇది 6వ పేజీలో ఉంది, ఎక్కడో చూద్దాం. కూరలో కారం మనిషి ప్రాణం మీద తెచ్చింది. దసరా పండుగ రోజు మటన్ కర్రీలో కారం ఎక్కువైందని మొదలైన గొడవ నవ్వోదు ఆత్మహత్యకు దారితీసింది. జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో వడ్రికాలనికి చెందిన అల్లెప్ప గంగోత్రి అట. అదే ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రేమించి పెద్దలను ఒప్పించి గత నెల 26న పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు సంతోష్ అత్తగారింటికి వెళ్ళగా భార్య గంగోత్రి స్వయంగా మటన్ కర్రీ చేసి వడ్డించింది. కూరలో కారం ఎక్కువైందని భర్త గొడవకు దిగిండట. గంగోత్రి తల్లిదండ్రులు ఆరోపించారు. అదే రోజు రాత్రి భార్యను తీసుకొని సంతోష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ సైతం ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. భర్త తీరుతో కుమిలిపోయిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడిందట. ఈ కూరలో కారమా ఇంకేమైనా ఉందో తెలియదు కానీ కూరలో కారం ఎక్కువైతే గొడవ పట్టమైంది. ఆ గొడవకి ఏమో మనస్తాపం చెందడమైంది. ఈ చిన్న చిన్నదానికే మనస్తాపం చెందితే అది ప్రేమ ఎట్లయింది, పెళ్ళి ఎట్లయింది? ఆయన గొడవ పడతాయింది. కూరలో కారం ఎక్కువైతే కూడా గొడవ పడాలి. గొడవ పడితే మళ్ళీ అత్తగారింటికి తీసుకెళ్ళాలి. ఆ నుంచి ఏకాయికిని తీసుకెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారట. దీని వెనక మరి ఏం కారణం ఉందో తెలియదు కానీ మొత్తానికి అయితే కూరలో కారం గంగోత్రి ప్రాణాల మీద తెచ్చింది.
విజయక్రాంతి చూద్దాం. సాగు రైతుకు కాంగ్రెస్కు సాగు రైతుకు కాంగ్రెస్కు భరోసా లేదు అంటే రైతులు కాంగ్రెస్కు భరోసా ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద చర్చ నడుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నడుతున్నాయి, అంటే ఎన్నికల హడావుడి వచ్చింది. రైతుల స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన, పరిపాలన పైన రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు? రైతులు నిజంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇస్తారా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నాయి అనుమానాలు. వాళ్ళు గుండె మీద చేసుకుని ఎస్ రైతులు మాకే మద్దతు ఇస్తారు, మేము చేసిన అద్భుతమైన పనులు అని చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ఒక సామాన్య రైతు అన్నదాత కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనకి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనకి పోల్చుకుంటున్నారు. అది కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, అన్ని విషయాల్లో ఈవెన్ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కేసీఆర్ని ఒకవైపు, రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక వైపు పెడితే తూకం కేసీఆర్ వైపు కనపడుతున్నట్టు రైతుల్లో ఒక మాట కనపడుతుంది. అది పెద్ద ఎత్తున భయము, ఆందోళన కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తున్నాయి. మా పార్టీకి రైతులు భరోసా ఇస్తారా లేదా అనే ఒక డౌట్, ఆందోళన ఉంది. సరే, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీకి ఎంత లేదన్నా మైలేజ్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ వాళ్ళకి డౌట్ ఉంది, వాళ్ళకి పెద్ద ఎత్తున ఆందోళన, భయం ఉంది. ఏం చేస్తారు రైతులు? భరోసా ఇస్తారా మరి ఇవ్వరా అనే విషయంలో హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం, విపత్తు సమయంలో ఏది అండ, యూరియా కొరతతో రైతుల అగ్రికోస, సన్నాలకు బోనస్ అందలేదు, ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవు, ప్రతిపక్షాలకు కలిసి వచ్చే దిశగా కాంగ్రెస్ వైఫల్యాలు. ఇది అంటే స్వయంకృత అపరాధమే. యూరియా విషయంలో కానీ, పంట కొనుగోలు విషయంలో కానీ, వర్షాలకు నష్టపోయిన విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ స్వయంకృత అపరాధంతో ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇస్తాము. రైతులు స్థానిక ఎన్నికల్లో ఎట్లా మ్యాండేట్ ఇస్తారనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ భరోసా విషయంలో అనుమానం, ఆందోళన ఉంది. రేవంత్పై పీకే రంకెలాట, బీఆర్ఎస్కి అండదండలు. ఇంకా అయిపోయింది రేవంత్ పని అని చెప్పి మొన్న పీకే అంటుండు. దేశ రాజకీయ యవనికపై రణనినాదంలు ఎటువైపు నుంచి ఎటు వస్తాయి ఊహించలేం. బీహార్లో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తొడగొట్టి మరీ సవాల్ విసురుతున్నారు. ఎవరిపైనో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన అనూహ్య స్థాయిలో కారాలు మిరియాలు నూరుతున్నారు. బీహార్లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా కలియదిస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ కిషోర్ వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూల సారాంశం ఒక్కటే, బీహారీలను తోలనాడిన రేవంత్ రెడ్డిని రాజకీయంగా అంతమోదిస్తానని శపథం చేస్తున్నట్టుగా ఆయన మాటలున్నాయి. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడం ఖాయం. ఈ పనిలో నన్ను ఏ శక్తి ఆపలేదు అని ప్రశాంత్ కిషోర్ గత నెల 30న టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడండి. ఈ ఉన్నదూకోక రేవంత్ రెడ్డి బీహార్ పోయి ఆడకు కొలిం పెట్టి వచ్చిండు, మాట పెట్టి బీహారీల డిఎన్ఏ పైన, బీహారీల పైన, వాళ్ళ ఆత్మాభిమానం పైన మాట్లాడండి. అది పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ కన్హయ్య కుమారు, ప్రశాంత్ కిషోరు, బీహార్లో స్థానిక పార్టీలు సెంటిమెంట్ రాజేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అయినా పూర్తిగా వ్యతిరేక, ఇదంతా అడుదిరిగి మళ్ళీ బీజేపీకి కలిసి వచ్చేటట్టు చేస్తాను. బీజేపీకి, ఎన్డీఏ కూటమికి, నితీష్ కుమార్కి మైలేజ్ వచ్చే విధంగా ఈ వ్యాఖ్యలు, ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రేపు మాపు గ్యారంటీగా అయ్యేటట్టే ఉంది. రేపు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందో వాళ్ళని ఓడియటమే నా టార్గెట్ అంటున్నాను. డైరెక్ట్గా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినట్టుంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా జయసుధాని పెట్టే అవకాశం ఉందట. సినీ గ్లామరు, వివాద రహిత ఇమేజ్పై కమలం పార్టీ నేతల మొగ్గాట. ఆశావాహులు కీర్తిరెడ్డి, దీపక్ రెడ్డిలో తీవ్ర ఉత్కంఠ. అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీ. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసింది జయసుధ గారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. మరి జూబ్లీహిల్స్ నుంచి కంటెస్ట్ చేయించే ప్లాన్ చేస్తున్నాడు. మహిళ అనే ఈక్వేషన్ కలిసి వస్తుందని, ఓన్లీ మహిళ అనే ఈక్వేషన్తోనే ఓట్లు వేసి గెలుస్తామంటే ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.